మేడం హస్బెండ్ చనిపోయినా కానీ వైఫ్ ఏదైతే మెయింటెనెన్స్ ఉండిద్దో ఆ మెయింటెనెన్స్ ఖర్చు మొత్తం హస్బెండ్ ఫ్యామిలీ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుందా మేడం? సి యూజువల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకసారి పెళ్ళి అయింది అంటే వైఫ్ని చూసుకోవాల్సిన బాధ్యత కంప్లీట్లీ హస్బెండ్. అది అందరికి తెలిసిన విషయం, ఓపెన్గా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు సెక్షన్ 125 సిఆర్పిసి అదే చెప్తుంది, ఈవెన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కూడా అదే చెప్తుంది. ఏంటంటే మనకు ఒక సాంప్రదాయం ఉంది, ఏంటి ఒకసారి పెళ్ళైన తర్వాత వైఫ్ హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఉండాలి. ఇది తరతరాలుగా వస్తున్న విషయం, ట్రెడిషన్, కస్టమ్. సో ఏంటంటే ఇక్కడ ఏమైంది, ఇప్పుడు విమెన్ బయటకు వచ్చి జాబ్స్ చేస్తున్నారు, కానీ ముందు వచ్చేవాళ్ళు కాదు, ఇంట్లో ఉండి కుకింగ్ చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, హస్బెండ్ వెళ్ళి సంపాదించేవాళ్ళు. సో అదేంటంటే సెట్ అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. అప్పుడు హస్బెండ్స్ వైఫ్ని చూసుకునే వాళ్ళు మెయింటైన్ అయిపోయేది. బట్ ఇప్పుడు ఏంటంటే బికాజ్ వైఫ్స్ కూడా సంపాదిస్తున్నారు, చేస్తుంది, ఈక్వాలిటీ అన్నీ వచ్చినాయి కాబట్టి మెయింటెనెన్స్ కొన్నిసార్లు ఏంటంటే వైఫ్ కూడా సంపాదిస్తే మాత్రం వైఫ్కి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్ట్స్ చెప్తున్నాయి, ఒకవేళ మెయింటెనెన్స్ కేసు కనుక వైఫ్ హస్బెండ్ మీద వేస్తే. సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా అలహాబాద్ హైకోర్టులో ఒక వర్డిక్ట్ వచ్చింది. ఏంటి అంటే ఈవెన్ హస్బెండ్ చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ మెయింటైన్ చేయాల్సిన లయబిలిటీ హస్బెండ్ మీద ఉంటుంది, చచ్చిపోయిన తర్వాత కూడా. ఎట్లా అని అడగొచ్చు, వాళ్ళ ఫాదర్ ఇన్ లో మెయింటైన్ చేయాలని చెప్పేసి కోర్టు వర్డిక్ట్ ఇచ్చి, వాళ్ళ మామగారు మెయింటైన్ చేయాలంటే హస్బెండ్ వాళ్ళ ఫాదర్ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఆమె విడో. సో ఇక్కడ ఏంటంటే దీన్ని పెట్టుకొని ముందుకు వచ్చి చాలా మంది దీన్ని మిస్యూజ్ చేసుకోవాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని హైలైట్ అయిన పాయింట్స్, టిక్ పాయింట్స్ ఉంటాయి, అవి మీరు చూసుకోవాలి, చెక్ బాక్స్ చూసుకోవాలి. ఏంటంటే అక్కడ బేసికల్ ఏమైందంటే ఆ విడో హస్బెండ్ తోని ఆ ఇంట్లో, ఆ మ్యాట్రిమోనియల్ హౌస్ లో కొన్ని ఇయర్స్ తరబడి ఉంటుంది. ఓకే, అంటే ఆమె లైఫ్ మొత్తం దానికే పెట్టింది. అట్ ద సేమ్ టైం షీఈ్ నాట్ ఎర్నింగ్. ఓకే, ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఇప్పుడు ఒకసారి పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత ఆమె లైఫ్ అంతా ఇంకా కంప్లీట్లీ అత్తగారి ఇల్లేగా, ఇంకా మదర్ హౌస్ తో కనెక్షన్ లేదు. సో ఇక్కడికి వచ్చి ఉన్న తర్వాత సడన్ గా హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆమె బాగోగులు ఎవరు చూసుకోవాలి? ఇక్కడ కొన్ని డౌట్స్ వచ్చినాయి మ్యామ్. సో ఏదైతే హస్బెండ్ సంపాదిస్తున్న ఏదైతే బిజినెస్ కానీ, ఏదైతే ప్రాపర్టీస్ కానీ, దాని నుంచి వచ్చి ఏదైతే రెంటల్ ఈల్డ్ ఉందో అది కొంచెం వాళ్ళ వైఫ్ కూడా వెళ్ళొచ్చు కదా, మొత్తం మామ మీద డిపెండ్ అవ్వకుండా. ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో అదే చెప్పబోతున్నాను. అందుకే ఈ పర్టికులర్ కేసులో ఏమైంది అంటే వైఫ్ ని హస్బెండ్ చనిపోయింది కదా అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టడం చూశారు. ఓకే, సో ఆమెకి ఇంక ఇప్పుడు ఏం దిక్కులేదు, ఎందుకంటే ఆమె కంప్లీట్లీ ఆమె పెళ్లి చేసుకుని వచ్చి నమ్మకంతో ఒక ఇంట్లో ఉంటుంది, అత్తగారి ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ ఒక్కరితోనే కాదు కదా రిలేషన్షిప్. ఒక అమ్మాయి ఒక్కసారి పెళ్లి చేసుకుని వచ్చిందంటే హస్బెండ్ తోని కాదు, అత్త, మామ, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అందరితో, రిలేటివ్స్ తోని ఆమె కనెక్షన్ ఏర్పరచుకున్నట్టే కదా. సడన్ గా హస్బెండ్ చనిపోయిన తర్వాత డిస్కనెక్ట్ చేసేసి ఇంట్లో బయటకు వెళ్ళిపోతే నడవదు కదా. సో ఆ ఇంట్లో ఉండి ఆమె ఇప్పుడు దానికోసం కేసు వేసింది. సో లోవర్ కోర్టులో ఓడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు హస్బెండ్ తోని మెయింటెనెన్స్ లయబిలిటీ చచ్చిపోతుంది కాబట్టి ఇంకా మీకు మెయింటెనెన్స్ వచ్చే ఛాన్సెస్ లేవు అని చెప్పేసి లోవర్ కోర్టులో ఓడిపోయింది. సో అప్పుడు మళ్ళీ వెళ్ళి అపీల్ వేసుకుంది అలహాబాద్ హైకోర్టులో. వేసినప్పుడు హైకోర్టు ఏమన్నా ఆర్డర్స్ ఇచ్చిందంటే హస్బెండ్ చనిపోయిండు కాబట్టి మీ లయబిలిటీ ఓన్లీ హస్బెండ్తో చనిపోదు, ఈవెన్ ఫాదర్ ఇన్ లో కూడా మెయింటైన్ చేయాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే ఆమె లైఫ్ మొత్తం అక్కడనే పెట్టేసింది కాబట్టి, అండ్ ఆమెకి వేరే ఏ ఛాన్స్ లేదు, ఏ స్కోప్ లేదు ఆమె సంపాదించుకుని బతికే అంత. అండ్ దే ఆర్ హావింగ్ ఎనఫ్ మనీ. ఇప్పుడు కొడుకు ఉన్నా లేకపోయినా, ఒక కొడుకున్నప్పుడు కోడల్ని ఎలా చూసుకోవాలో అలానే చూసుకోండి అని చెప్పేసి వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. ఆమె సంపాదించుకుని బతికినే అంత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ మీద డిపెండ్ అవ్వమని ఇందాక ఆ వర్షంలో మీరు చెప్పారు. ఇఫ్ ఈ కేసులో ఏదైతే వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కార్పస్ అమౌంట్ ఇచ్చి బిజినెస్ చేసుకో ఏదైనా ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటే అతను మామ మీద కూడా భారం తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు పాసిబిలిటీస్ ఏం చూడాలి అంటే ఫాదర్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇచ్చే సిచ్యువేషన్ ఉంటేనే మెయింటెనెన్స్ అనేది వేస్తారు. అంటే మీరు అన్నట్టు ఫ్యామిలీ బిజినెసే కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, లేదా ఆయన పెన్షన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన ఇచ్చే సిచ్యువేషన్ ఉంటేనే ఆమెకి ఇవ్వడం జరుగుతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఆమె పోషించుకునే పరిస్థితి అయితే డెఫినెట్గా లేదు అని ఉన్న సిచ్యువేషన్లో వేసిన కేసు. ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది కొన్ని టర్మ్స్ ఉంటాయి. మెయిన్ ఏంటి తెలుసా, వైఫ్ ఎప్పుడు అంటే జనరలీ సెక్షన్ 125 ఏం చెప్తుందంటే ఒక హస్బెండ్ అంటే ఒక పర్సన్ ఉంటే తన ఆబ్లిగేషన్స్ ఏంటంటే వైఫ్ని పోషించాలి, పిల్లల్ని పోషించాలి, వాళ్ళ పేరెంట్స్ని పోషించాలి. అంటే ఒక అబ్బాయికి ఉంటే మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెప్పాలంటే సెక్షన్ 125లో పెట్టేసింది లా అనేది. ఏంటి, ఒక అబ్బాయి పుట్టిన తర్వాత ఒక సంపాదించి ఏజ్కి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాక వైఫ్ని, తర్వాత పిల్లలని, ఏజ్డ్ పేరెంట్స్ని చూసుకోవాలి. నువ్వు చూసుకోలేకపోతే నీకు పనిష్మెంట్. ఇది చట్టం చెప్తుంది. సో ఈ పరిస్థితిలో
హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇంకోటి ఈ దీనివల్ల ఇంకో కొన్ని అమెండ్మెంట్స్ ఏమొచ్చాయంటే, ఒకవేళ వైఫ్ కూడా ఈక్వల్ సంపాదిస్తుంది, ఆమె పోషించుకునే పరిస్థితులు ఉన్నప్పుడు మెయింటెనెన్స్ వేయొద్దు అని కోర్ట్స్ క్లియర్ చెప్తుంది. ఎందుకంటే ఏం అవసరం లేదు కదా అని చెప్పి. అవును. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మెయింటెనెన్స్ అర్హురాలి వైఫ్. లేదు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు ఏమీ లేదు, దిక్కు లేదు, ఏమీ లేదన్నప్పుడు ఫాదర్ ఇన్ లా మీరు ఉన్నారుగా చూసుకోండి అని చెప్పి కోర్ట్ చెప్పింది అనమాట. సో చాలా మంది దీన్ని ఏం చేస్తారు తెలుసా, మిస్యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇది బాగుంది అని చెప్పేసి. అలా కాదు, దీనికి చాలా మీరు ఇలాంటి కేసు వేయాలంటే మాత్రం గో త్రూ ద జడ్జిమెంట్, రీడ్ ఇట్. మీకు అది అప్లికబుల్, మీకు రిలవెంట్ ఉంటేనే మీకు అది రిలవెంట్ అన్నట్టు కేసు, లేకపోతే కాదు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.